శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన గ్రహణంతో కూడుకొని అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. ఈ యొక్క అమావాస్య సామాన్యమైంది కాదండి. మహాలయ అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ రోజున ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నటువంటి రాశులలో ప్రత్యేకించి తులారాశి జాతకుల గురించి మనం చెప్పుకోవాలండి. ఈ రాశి జాతకులకు అపారమైన ధన సంపద అయితే కలగబోతూ ఉన్నది. అదృష్ట యోగం రాబోతూ ఉన్నది. చేసే పనుల్లో మంచి ఫలితాలు పొందుకోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడాను ఉత్సాహంగా చేస్తారు. మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉండబోతున్నాయి. అయితే ఈ చెట్టు వద్ద మీకోసం ఖజానా ఎదురు చూస్తుంది. ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా మీకు భగవంతుని అనుగ్రహంతో లభించబోతూ ఉన్నది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారో, ఏ చెట్టు వద్ద మీకు ఖజానా లభించబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు, ఎదుటి వారికి సహాయం చేసినటువంటి మీ సహాయ గుణము, అలాగే ఎదుటి వారి యొక్క కష్టాల్లో ఆపదలో ఆదుకున్నటువంటి మీ యొక్క తత్వము, ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి మీ యొక్క సద్గుణము, వీటి వలనే మీకు అనూహ్యంగా ఇంతటి అభివృద్ధి మీ జీవితంలో కలగబోతూ ఉన్నది. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి నాడు ఊహకందని విధంగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్లబోతుంది. మీ యొక్క గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారు. ధన ఆర్జనే ధ్యేయంగా చేస్తున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ యొక్క ఆలోచనలు సఫలం కాబోతూ ఉన్నాయి. వ్యాపారమైన, ఉద్యోగమైన, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీరు ఇప్పటి వరకు మొక్కుబడిగా పని చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పటి నుంచి ఉత్సాహంతో మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. అందరి యొక్క గౌరవం, మర్యాదలు వస్తాయి. మీ స్థాయి కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా మిమ్మల్ని గౌరవించబోతున్నారు. అఖండ ధన సిద్ధి యోగం అన్ని వైపుల నుంచి మీకు కలగబోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీపై ఈ రోజున పుష్కలంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఏ మాత్రము కూడా ఆలోచించకండి. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎవరిని ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ యొక్క రోజున మీకు చాలా వరకు కూడాను అద్భుతవంతంగా మీ యొక్క ఆలోచనలకు పదును పెడతారో. మీలో ఉన్న నిరాశ పక్కన పెట్టేయండి. మానసిక అశాంతి కలిగిస్తున్న సమస్యలు ఏమి ఉన్నా వాటిని అన్ని పక్కన పెట్టేయండి. మీ యొక్క దృష్టి అంతా కూడా లక్ష్యం మీదే ఉండాలి. భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క కృషి ఫలించే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున భగవంతుని అనుగ్రహం మీకు కలగాలి అంటే గనక ఈ చెట్టు వద్దకు వెళ్ళండి. మీరు ఈ విధంగా ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా ఖజానా మీ సొంతం అవుతుంది. అంటే ఏమిటంటే గనక పూర్వీకుల ఆస్తి కానీ, మీకు రాకుండా ఆగిపోయిన మొండి బకాయిలు కానీ, లేదా ఏదైనా రూపంలో మీకు ధనం రావడం కానీ జరుగుతోంది. అది పై స్థాయి ప్రమోషన్ కావచ్చు, వ్యాపారంలో మీరు పొందబోతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం కూడా కావచ్చును. ఎలా అయినా కూడాను ధనలక్ష్మి మీ ఇంట ప్రవేశించబోతోంది. మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా ఇక పనులు పూర్తి చేస్తారో. మీరు ఏదైతే కోరిక బలంగా కోరుకుంటున్నారో అది భూమి కొనుగోలు కానీ, గృహ కొనుగోలు కానీ, లేదా నూతన వస్తు వాహనాల కొనుగోలు కానీ అన్నింటికి కూడా మీకు సమయం ఆసన్నమైందండి. ఈ యొక్క చెట్టు దేవతా వృక్షం అండి. ఈ చెట్టు వద్దకు వెళ్లి అమ్మవారితో ఏ విధంగా అయితే మీ యొక్క కష్టాన్ని చెప్పుకుంటారో అలాగే చెప్పుకోండి. అమ్మవారికి మీ యొక్క కోరిక విన్నవించుకున్నట్లుగా వెంటనే మీ యొక్క కోరిక సఫలీకృతం దిశగా అడుగులు వేస్తుంది. ఆ యొక్క చెట్టు ఏమిటంటే గనక పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అండి, బిల్వ చెట్టు. ఈ రోజున
బిల్వ చెట్టు వద్దకు వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న చెట్టు అయినా లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టు ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళండి. చెట్టు మొదట్లో శుభ్రం చేయండి. రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్లి చెట్టు మొదట్లో నీటిని పోసి శుభ్రపరచండి. ఆ తర్వాత బిల్వ పత్రాలను తీసుకుని రండి. 3 లేదా 5 శుభ్రపరచుకుని ఆ యొక్క బిల్వ పత్రాలు తెచ్చుకోండి. మీ ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ పరమశివుని ప్రతిరూపమైన శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఆ యొక్క నీటిలో బిల్వ పత్రాలు వేసి బిల్వ పత్రాలతో పరమశివుణ్ణి అభిషేకించండి. ఈ అమావాస్య తిథి నాడు పరమశివుణ్ణి దర్శించుకుని ఈ విధంగా చేయడం రీత్యా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం రీత్యా ధన ధాన్యాదులు పొందుకోగలుగుతారు. అఖండ ధన సిద్ధి యోగం మీకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.